హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 231. ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా ఒక న్యూ టాపిక్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. అది కూడా గూగుల్ యాడ్స్లో. ఓకేనా? గూగుల్ యాడ్సెన్స్కి యాడ్స్కి డిఫరెన్స్ అందరికీ తెలుసు అని అయితే అనుకుంటూ ఉన్నా. గూగుల్ యాడ్స్లో వచ్చేసి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడే కాదు, అది చాలా మంత్స్ బ్యాక్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ టాపిక్ పైన యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ తెలుగులో ఇదే ఫస్ట్ వీడియో. ఇంతవరకు ఒక్క వీడియో కూడా దీనిపైన అయితే అప్లోడ్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం మన ఛానల్లోనే అప్డేట్ అయితే చేస్తున్నాం. దాని గురించి డిస్కస్ చేసుకొని దాని గురించి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, అలానే ఏంటంటే దాన్ని ఎలా యూస్ చేయాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరికి అడ్వాంటేజెస్, దీన్ని ఎలా యూస్ చేసుకొని ఒక అడ్వర్టైజరు, ఒక మార్కెటరు, ఒక డిజిటల్ మార్కెటరు, అలానే ఏంటంటే ఒక ఎస్ఈఓ పర్సన్, ఒక బ్లాగరు ఎలా అడ్వాంటేజ్ తీసుకొని ఒక బెనిఫిట్ అనేది పొందాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం అండ్ నేర్చుకుందాం. దీని గురించి తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, మీరు అడ్వర్టైజింగ్ పార్ట్లో మీరు తెలుసుకుంటే మీరు తక్కువ కాస్ట్ అనేది ఏంటంటే ప్లాట్ఫామ్స్కి, ఓకేనా, ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అదర్ ఏదన్నా ప్లాట్ఫామ్స్ కావచ్చు, తక్కువ అమౌంట్ అనేది పే చేస్తారు. మీకు తక్కువ నాలెడ్జ్ ఉంది అనుకోండి, మీరు ఎక్కువ కాస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఉన్న ఆప్షన్స్ దాన్ని బెటర్గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఆప్షన్ యూజ్ చేసుకోవడం వల్ల ఏ రిజల్ట్ వస్తుంది అని మీకు తెలియకపోతే దాన్ని యూజ్ అయితే మీరు చేయలేరు కదా రైట్ వేలో. కాబట్టి దాని గురించి తెలిస్తే మీరు దాని గురించి తెలుసుకున్న తర్వాత తక్కువ అమౌంట్ అనేది పే చేస్తారు ఆ ప్లాట్ఫామ్కి. కాబట్టి అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్లో, డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో ఎవ్రీ టైం ఏంటంటే మనం న్యూ కాన్సెప్ట్స్ని, న్యూ టాపిక్స్ని నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే అప్డేటెడ్గా ఉండడం వల్ల తక్కువ కాస్ట్ అనేది పే చేస్తాం, బెటర్ రిజల్ట్స్ అనేటివి తెప్పించగలుగుతాం. బిజినెస్కి కావచ్చు, బ్లాగింగ్ కావచ్చు, ఏ పర్టికులర్ మాడ్యూల్కైనా కావచ్చు. కాబట్టి ఈ టాపిక్ని మనము ఇన్డెప్త్గా అయితే నేర్చుకుందాం. కంప్లీట్గా మన ఛానల్లో ఎవ్రీథింగ్ ఏంటంటే ఇన్డెప్త్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. కాబట్టి ఏంటంటే వీడియో అనేది కొద్దిగా లెంత్ అయితే అవ్వచ్చు. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీ టైం ఏదైతే ఉందో అది సింగిల్ సెకండ్ కూడా అయితే నేను వేస్ట్ చేయకుండా మీకు కాన్సెప్ట్ గురించి అయితే డిస్కస్ అయితే చేస్తాను. ఆ పర్టికులర్ది ఏంటి అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్. ఓకేనా? ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అనేది ఏంటి, ఓకేనా, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ చాలా ఇన్డెప్త్గా అయితే నేర్చుకుందాం. ఇది ఎక్కడ ఉంటుంది, ఈ ఆప్షన్స్ అనేవి ఎక్కడ మనం చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను లైవ్లో అయితే చూపిస్తాను. ఇది మనది 231th వీడియో. మీరు వెళ్ళేసి మన ఛానల్లో అయితే విజిట్ చేసి అయితే చూడండి. ఆల్మోస్ట్ 231 వీడియోస్లో 200+ వీడియోస్ వచ్చేసి లైవ్ ఇంప్లిమెంటేషన్తో అయితే ఉంటాయి మన ఛానల్లో. కంప్లీట్లీ మనం థియరీ చెప్పేసి ఆఫ్టర్ దెన్ లైవ్ ఇంప్లిమెంటేషన్కి అయితే వెళ్తాము. అప్పుడే మీకు కూడా ఏంటంటే బెటర్గా దాన్ని ఎలా యూస్ చేయాలి, ఓకేనా, అనేసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనేసి నేను ఈ ఫార్మేట్ని అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అలానే ఈ వీడియో కానీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది అనేసి మీరు ఫీల్ అయితే డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అలానే కామెంట్ సెషన్లో కూడా కామెంట్ అయితే చేయండి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది ఏంటి, ఓకేనా, అబౌట్ ఇట్, దాని గురించి తెలుసుకునే ముందు అసలు ఎందుకు, ఓకేనా, దీన్ని ఎందుకు యూస్ చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. అప్పుడు మీకు ఏంటంటే సమ్వాట్ ఒక బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఓకేనా? ఆ బెటర్ అండర్స్టాండింగ్ రావడానికి నేను ప్రీవియస్ సినారియో అయితే తీసుకుంటున్నాను. ఆ సినారియో ఏంటి అంటే గూగుల్ యాడ్స్లో మనకేంటంటే క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్, అలానే క్యాంపెయిన్ టైప్స్ అనేటివి ఏంటంటే రెండు అయితే ఉంటాయి. ఆ రెండిటి గురించి మీకు కంప్లీట్గా తెలియకపోయినా నో ప్రాబ్లం గైస్. గూగుల్ యాడ్స్ గురించి మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా నో ప్రాబ్లం అట్ ఆల్ గైస్. సింప్లీ అయితే మన ఛానల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఏంటంటే మీకు కంప్లీట్గా గూగుల్ యాడ్స్ ట్యుటోరియల్స్ అనేసి ఏంటంటే మీకు ప్లేలిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ ప్లేలిస్ట్లో మీరు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చూడొచ్చు. ప్రతి ఆప్షన్ గురించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే చాలా ప్లేలిస్ట్స్ అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసారు కదా, గూగుల్ యాడ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి 9 అయితే ఉన్నాయి. 9 వీడియోస్ మీరు చూసారంటే కంప్లీట్ నాలెడ్జ్ అయితే మీకైతే వస్తుంది గూగుల్ యాడ్స్ గురించి. ఓకేనా? నేను ఇప్పుడు లైవ్లో అయితే మీకైతే చూపిస్తాను. గూగుల్ యాడ్స్ ఏంటంటే ఇది డాష్ బోర్డ్ అంటే ఇక్కడైతే మీరు చూడొచ్చు. March 5th ఈ రోజు కూడా నేను షూట్ చేస్తుంది March 5th నాడే. యాడ్స్ కూడా లైవ్లో అయితే రన్ అయితే అవుతూ ఉన్నాయి. నేను ఏది చెప్పినా కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చేసి దాని నుంచి ఏదైతే బెటర్గా వర్కౌట్ అవుతుందో అదే మీకైతే షేర్ అయితే చేస్తూ ఉంటాను.
కాబట్టి ఏంటంటే మీరు కూడా నెక్స్ట్ యూజ్ చేసినప్పుడు రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఏంటంటే సింప్లీ ఇక్కడ న్యూ క్యాంపెయిన్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు న్యూ క్యాంపెయిన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇదేంటంటే క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఇక్కడైతే చూడొచ్చు చూజ్ యువర్ ఆబ్జెక్టివ్ అనేసి. ఈ సినారియో అర్థం చేసుకుంటున్నాం గైస్. నేను ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ సినారియో అర్థం చేసుకుంటే మీకు ఇంకా బెటర్గా అయితే నేను చెప్పే నెక్స్ట్ ఆబ్జెక్టివ్ గురించి, ఓకేనా, క్యాంపెయిన్ టైప్ గురించి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఆ సినారియో ఏంటి అంటే ప్రీవియస్ మీకు సేల్స్ కావాలి అనుకోండి, సేల్స్ క్లిక్ చేస్తే ఓన్లీ సేల్స్ మాత్రమే మీరు ఏంటంటే జనరేట్ చేయగలరు. లీడ్స్ కావాలంటే లీడ్స్ ఒక్కటే, వెబ్సైట్ ట్రాఫిక్ కావాలంటే వెబ్సైట్ ట్రాఫిక్ ఒకటే. ఇలా ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్ దాంట్లో మీ పర్టికులర్ గోల్ ఏంటి అనేసి ఏంటంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు లీడ్స్ కావాలి అలానే సేల్స్ కావాలి అనేసి మీకు తెలియనప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ గోల్లో అలాంటప్పుడు మీరు మల్టిపుల్ ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉంటుందో అది మనం సెలెక్ట్ అయితే చేసుకోలేం. ఎప్పుడు ప్రీవియస్ సినారియోలో. ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ దాంట్లో ఏంటంటే మనం మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ని, ఓకేనా, మల్టిపుల్ ఏదైతే క్యాంపెయిన్ టైప్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకోవడానికి అనుగుణంగా పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ టైప్ని అయితే గూగుల్ యాడ్స్ అయితే తీసుకొని వచ్చింది. ఇది ఎందుకు తీసుకొని వచ్చి ఉండొచ్చు అనేసి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్తో అయితే నేనైతే మీకు షేర్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బిజినెస్ అన్నాక ఏంటంటే వాళ్ళకి బడ్జెట్ అనేది తక్కువ ఉండొచ్చు. ఇలా చాలా క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నప్పుడు ఏ పర్టికులర్ ఆబ్జెక్టివ్ అనేది, ఏ పర్టికులర్ క్యాంపెయిన్ టైప్ అనేది వాళ్ళ బిజినెస్ దానికి యూజ్ అవుతుంది, ఓకేనా, రిజల్ట్స్ అనేటివి తెప్పిస్తుంది, ఒక కన్వర్టింగ్ కస్టమర్ని తీసుకొని వస్తుంది అనేసి టెస్ట్ చేయాలి అంటే చాలా థౌజండ్స్లో ల్యాక్స్లో కూడా ఖర్చు అవ్వడానికి ఛాన్స్ అయితే అవ్వడానికి ఉంటుంది. ప్రతి దాన్ని సెలెక్ట్ చేసి ప్రతి ఆప్షన్ని సెలెక్ట్ చేయాలంటే అంత ఖర్చు అయితే అవుతుంది కదా. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ దాంట్లో ఏంటంటే ఓన్లీ ఒక సింగిల్ క్యాంపెయిన్లోనే, ఓకేనా, అన్ని గూగుల్ యాడ్స్ ఇన్వెంటరీ అన్నిటిని మనం ఏంటంటే యూజ్ చేసుకొని అలానే గూగుల్ యాడ్స్ కూడా దాంట్లో ఆటోమేషన్ యూజ్ చేసి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, ఓకేనా, రైట్ కస్టమర్స్కి రీచ్ అయ్యేసి మనకేంటంటే కన్వర్షన్ తీసుకురావడానికి ఈ పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ అనేది ఏంటంటే మ్యాక్స్ క్యాంపెయిన్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కడైతే మీరు డెఫినేషన్ అయితే చూడొచ్చు, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఈజ్ ఎ న్యూ గోల్ బేస్డ్ క్యాంపెయిన్ టైప్ దట్ అలోస్ పర్ఫార్మెన్స్ అడ్వర్టైజర్స్ to access all the Google Ads inventory from a single campaign. ఓకేనా? ఒకే సింగిల్ క్యాంపెయిన్లో అడ్వర్టైజర్కి ఏంటంటే అన్ని ఏదైతే గూగుల్ యాడ్స్ ఇన్వెంటరీలో ఉంటాయో ఆ పర్టికులర్ అన్నిటిని యూజ్ చేసుకొని ఏదైతే గోల్ బేస్ చేసుకొని అర్థం చేసుకొని దాన్ని బట్టి రిజల్ట్స్ తీసుకురావడానికి ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అనేది మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. దీని గురించి అయితే మీకు సమ్వాట్ ఒక థియరిటికల్గా అయితే అర్థమయ్యింది అని అయితే అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏంటంటే ఆ పర్టికులర్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఈ పర్టికులర్ ఇన్వెంటరీలో ఏంటంటే మనం ఏదైతే యాడ్ చేయాలి ఉంటుందంటే మీరు నార్మల్గా సెర్చ్ దాంట్లో ఏం యాడ్ చేస్తారండి, హెడ్లైన్స్ యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్స్ యాడ్ చేస్తారు, అవునా కదా, అండ్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేస్తారు. అలానే డిస్ప్లే తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఇమేజెస్ యాడ్ చేస్తారు, వీడియోస్ యాడ్ చేస్తారు, హెడ్లైన్స్ యాడ్ చేస్తారు, ఓకేనా, అదర్ బటన్స్ యాడ్ చేస్తారు కదా. ఇలా ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ ఆబ్జెక్టివ్ దానికి ఒక్కొక్క పర్టికులర్ క్యాంపెయిన్ టైప్ దానికి కొన్ని ఏంటంటే మనము హెడ్లైన్స్ కావచ్చు, ఏదైతే మనం యాడ్ చేయాల్సినవి ఉంటాయో ఫీల్డ్స్ ఉంటాయో అవన్నీ యాడ్ చేస్తాం. కానీ ఈ పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్లో ఒకే దాంట్లో అన్ని హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్, ఇమేజెస్, లోగోస్, వీడియోస్, బటన్స్ అన్నీ యాడ్ చేసి పెడతాం. ఒక పర్టికులర్ కస్టమర్ని, ఆటోమేషన్ని, అలానే మిషన్ లెర్నింగ్ని యూజ్ చేసి, ఓకేనా, ప్రీవియస్ కస్టమర్ బిహేవియర్ని అర్థం చేసుకొని ఏ పర్టికులర్ టైంలో ఏ పర్టికులర్ యాడ్ని తన ముందు ప్లేస్ చేస్తే తను క్లిక్ చేసి, ఓకేనా, మనకు కావాల్సిన రిజల్ట్ని ఇస్తుందో దాన్ని గూగుల్ ఆటోమేటిక్గా ప్లేస్ అయితే చేస్తుంది. కాబట్టి ఇంత యూజ్ఫుల్ పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ దాన్ని మీరు యూజ్ చేస్తే మీ బిజినెస్ దానికి రిజల్ట్స్ అనేటివి చాలా ఫాస్ట్గా అయితే తెప్పించుకోవచ్చు. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ సేల్స్ ఉంది కదా, సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్, ఈచ్ పర్టికులర్ ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ రిజల్ట్స్ తెప్పించడానికి యూజ్ అయితే అవుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఇవన్నిటిని ఈచ్ సింగిల్ అసలు సేల్స్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, దీన్ని యూజ్ చేస్తే నెక్స్ట్ ఏ పర్టికులర్ ఆప్షన్స్ వస్తాయి అనేసి క్లియర్గా మన ఛానల్లో నేను ఆల్రెడీ ఇవన్నీ ఏంటంటే మీకు ఇక్కడ
చెప్పున్నానండి. ఒక్కసారి వెళ్ళేసి అయితే చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఏంటంటే ఈ వీడియోస్ అన్నిటిని షేర్ అయితే చేశాను. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఏదైతే ఎక్స్‌పీరియన్స్ నేను చేశానో అంత నాలెడ్జ్ దాన్ని ఫిల్టర్ ఔట్ చేసి బెటర్‌గా అయితే మీకు టీచ్ అయితే చేయడం అయితే జరిగింది. వెళ్ళేసి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఆప్షన్ గురించి అయితే చూద్దాం. క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గోల్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మీకేంటంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తది. దీన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ మీ కన్వర్షన్ ఏంటి? ఓకేనా? కన్వర్షన్ గోల్ ఏంటి అనేసి అయితే అడుగుతది. ఫోన్ కాల్స్ కావచ్చు, సైన్ అప్స్ కావచ్చు, ఓకేనా? సబ్మిట్ లీడ్ ఫార్మ్స్ కావచ్చు, ఇంకా చాలా అంటే చాలా గోల్స్ అయితే ఉంటాయి. ఓకేనా? అవన్నిటిని అయితే మీరు యాడ్ గోల్ పైన క్లిక్ చేసి యాడ్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇవి యాడ్ చేస్తారో గూగుల్ ఆటోమేటిక్‌గా మీరు ఫోన్ కాల్స్ యాడ్ చేశారనుకోండి, ఫోన్ కాల్స్‌ని కస్టమర్స్ నుంచి మీ బిజినెస్‌కి తీసుకురావడానికి యూజ్‌ఫుల్ అవుతది. సైన్ అప్ యాడ్ చేశారనుకోండి, మీ పర్టిక్యులర్ ఏదైతే ఒక వెబ్‌సైట్ ఉందో, ఆ వెబ్‌సైట్‌లో ఒక ఫార్మ్ ఉందో, ఆ ఫార్మ్‌లో ఎవరైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో అలాంటి కస్టమర్స్‌ని మీ వెబ్‌సైట్‌కి పంపించి ఆ పర్టిక్యులర్ సైన్ అప్స్ అనేటివి ఇంక్రీజ్ చేస్తది. సబ్మిట్ లీడ్ ఫార్మ్స్ అన్నప్పుడు ఏందంటే ఆటోమేటిక్‌గా గూగుల్ అనేది ఒక ఫార్మ్స్ అయితే ఇస్తది. ఆ ఫార్మ్ సబ్మిట్ చేసే వాళ్ళకి ఎక్కువ యాడ్స్ చూపిస్తది. మీకు సేల్స్ కావాలనుకోండి, సేల్స్ కోసం మీరు ఒక గోల్ యాడ్ చేస్తే సేల్స్ అనేటివి ఇంక్రీజ్ చేస్తది. ఇలా ఏంటంటే ప్రతి దానికి ఒక గోల్ అయితే ఉంటది. ఆ గోల్‌ని ఏంటంటే రీచ్ అవ్వడానికి, అచీవ్ చేయడానికి గూగుల్ అనేది మనకి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతది. ఈ హెల్ప్‌ఫుల్ అయ్యేదాన్ని మనం ఎంత బెటర్ వేలో యూజ్ చేసుకుంటే అంత తక్కువ కాస్ట్‌తో మనం ఏంటంటే ఒక కస్టమర్‌ని అక్వైర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ పర్టిక్యులర్ క్యాంపెయిన్ గురించి మీకు క్లియర్‌గా అయితే అర్థం అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ క్యాంపెయిన్ గురించి లైవ్‌లో ఇంప్లిమెంటేషన్ చూడాలి. ఓకేనా? ఒక క్యాంపెయిన్‌ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? ఎలా యాడ్ చేయాలి? ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్‌గా అయితే వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు లైవ్‌లో అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చూపిస్తాను. ఈ వీడియో అనేది సమ్‌వాట్ లెంత్ అయింది కాబట్టి ఈ వీడియోని నెక్స్ట్ పార్ట్ కింద అయితే డివైడ్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ పార్ట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే డెఫినెట్‌గా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేటివి మీరు చూడగలుగుతారు. లేకపోతే మీరు మిస్ అయిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటది. చెప్పాను కదా! యాడ్స్ దాంట్లో, అడ్వర్టైజింగ్ పార్ట్‌లో, మార్కెటింగ్ దాంట్లో కంప్లీట్‌లీ ఏంటంటే మనీ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంటది. కాబట్టి మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే మీరు అంత తక్కువ మనీ అనేది స్పెండ్ చేయొచ్చు. సేమ్ రిజల్ట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. మీకు తక్కువ నాలెడ్జ్ ఉంటే ఏమవుతది? ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినా రిజల్ట్స్ అయితే తక్కువొస్తాయి. కాబట్టి మోర్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేద్దాం మనమందరం కలిసి. అలానే బెటర్ రిజల్ట్స్ అయితే తెప్పించుకుందాం గూగుల్ యాడ్స్‌ని యూజ్ చేసి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ అయితే కలుద్దాం. అండ్ ఈ వీడియో గాని మీకు నచ్చుంటే డెఫినిట్‌గా అయితే వీడియోనైతే లైక్ చేయండి. నేను పెట్టే ఎఫర్ట్స్ గాని మీకు నచ్చుంటే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే చేసేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.